ఏంటి ఒసేగిసే అని పిలుస్తున్నావు? ఏమైంది అంతగానం కొంపలు అంటకపోయే విషయం ఏమైంది? నీ వెనకలిల్ల పడ్డాడు చూడు నల్లి ముచ్చోడు. వాడు నా కొడుకుని కొట్టిండు, ముఖానికి ఎంతగానో దెబ్బ తగిలింది చూడు. ఆడు మనిషేనా? మనసులో కుట్టిండు అసలు? ముందు నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చింది చెప్పు, ఆడుకోవడానికి. మనకి సిగ్గు లేదా? మరి ఒకసారి కొట్టిందంటే ఆడుకోకుండా ఉండాలి కదా వాడితోని. నీ నోరు వైపోను. నా కొడుకుకే సిగ్గు లేదంటవా? నీకే సిగ్గు లేదే? నీ కొడుకుకే సిగ్గు లేదే? సిగ్గు తప్పిందానా? నువ్వు వేస్తుంటాను గల్లందరికీ తెలిసే, అందుకే నీతో నీళ్ళు కట్టుకు నీళ్ళు ముట్టినట్టుంటానే. నా కొడుకుని కూడా పోకమని చెప్తానే ఈ దరిద్రుడు పోయినట్టున్నాడు. ఉన్నే మూడికలు కానీ అడ్జుటెంట్ కదా రాలగొడితే నీ సక్కరైతే నువ్వు. అందుకే నీ మొగుడు మధ్యలో నిడిచిపోయింది నిన్ను. మరి నువ్వు సక్కడదానమని అంటారు, ఊళ్ళందరూ అంటారే. నేను సక్కడదాని కాదు, నువ్వే సక్కడదానమని అంటారు. నీ కొడుకు సక్కడగల్లోడు, నీ మొగుడు సక్కడగల్లోడు, నీ అత్త సక్కడగల్లదే. అందరు మీరు సక్కడగల్లోలే. మేమేమో మంచలం కాదు, అందరితో గొడవ పడేటోళ్ళమేనే. అందుకేనే గిట్లున్నాం మేము. అందుకే ప్రతిసారి గొడవ పెట్టుకున్నప్పుడల్లా ఇంటి మీదకి వస్తావే నువ్వు. నీవేమో గయ్యాలి గంపవు కావు, నేనేమో గయ్యాలి దాన్ని. ఊరందరూ అంటారే నువ్వు వేసింటి దానమని. అవునే, ఊరందరూ ముచ్చట్లు నాకే కావాలి. వాళ్ళేం చేస్తారు వీళ్ళేం చేస్తారు అని ఇళ్ళలో కొంచెం రాసుకుంటూ కూర్చుంటాయి. ఇలా వాళ్ళకి చెప్తా అలా ఇలా చెప్తా గొడవలు పెట్టి చూసుకుంటా సంతోషపడతానే నేను. నీ అసంటి దాని కాదే నేను. నువ్వు అట్లాంటి అలవాట్లు ఉన్నదానివే.